సాధారణ జీవితం గడుపుతున్న ఒక అమ్మాయి జీవితంలోకి సడన్ గా ఒక దయ్యం అనేది వస్తుంది. ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడిపోయిన ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోవడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దయ్యం అనేది ఆ అమ్మాయి వెనకాల పడిపోతూ ఉంటుంది. సో మూవీ కాన్సెప్ట్ కూడా అదే, ఆ అమ్మాయి ఆ దయ్యం నుంచి తప్పించుకుందా, అసలు ఆ దయ్యం ఆ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక మనం మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేస్తే చాలా మంది వ్యక్తులు ఒక వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి అందరినీ కొడుతూ ఉంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత అతను అందరూ అయిపోయారని చెక్ చేసుకుని కాసేపు అలా విశ్రాంతి అవుతూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే వెనకాల నుంచి సడన్ గా ఒక వ్యక్తి అతన్ని చంపేసి అక్కడ సాక్ష్యాలు అనేవి ఏమీ లేకుండా చేసేస్తారు. కానీ చనిపోయిన వ్యక్తి బాడీలో ఉన్న బుల్లెట్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ బుల్లెట్ అనేది ఎవరు గమనించకుండా అలా కాళ్ళు పాస్ అవుతూ ఒక మెయిన్ రోడ్ లోకి చేరుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఫోబియా అనే ఒక అమ్మాయిని చూపించడంతో మూవీ కట్ అవుతుంది. ఈ అమ్మాయి కాలేజ్ లో చదువుతూనే పార్ట్ టైం జాబ్ గా ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ అమ్మాయి చాలా పెద్ద కంటెంట్ క్రియేటర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. దీని కారణం వల్లనే చాలా పెద్ద కంటెంట్ క్రియేటర్లైన వ్యక్తులతో టైఅప్ కావాలని, అదే కొలాబరేషన్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి పని మొత్తం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మెట్ల మీద సడన్ గా కాల్ జారి కింద పడుతుంది. ఇంకా క్లారిటీగా చూస్తే అక్కడ ఈ అమ్మాయికి ఒక బుల్లెట్ అనేది దొరుకుతుంది. బుల్లెట్ ని మాత్రం ఆ అమ్మాయి అంతగా పట్టించుకోకుండా బ్యాగ్ లో వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత మావు అనే తన బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది. ఇంకా ఆమె ఈ రోజు రాత్రి నేను ఇక్కడే ఉంటా అనే విషయం చెప్తుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ మొహం మీద గాయాలు చూసిన హీరోయిన్ కి చాలా బాధ వేస్తూ, ఇది చేసింది నీ టాక్సిక్ బాయ్ ఫ్రెండే కదా, ఇంకా ఎందుకు వాడితో రిలేషన్షిప్ లో ఉన్నావు, బ్రేకప్ చెప్పేయచ్చు కదా అని అంటూ ఉంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ రూమ్ లోకి వెళ్లేసరికి ఆల్రెడీ రూమ్ లో ఒక వ్యక్తి నిలబడుకొని ఉంటాడు. సడన్ గా ఒక అన్నోన్ పర్సన్ ని ఇంట్లో చూడగానే ఆ అమ్మాయి షాక్ లో అలాగే నిలబడిపోతుంది. ఇదంతా చూసిన తన బెస్ట్ ఫ్రెండ్, ఏమైంది, ఎందుకు అలా నిలబడిపోయి ఉన్నావు, ఈ వ్యక్తి ఎవరు, అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని మన హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, అసలు అక్కడ ఎవరు లేరు, నువ్వు ఎవరినంటున్నావు, అసలు నీకేమైంది అని అడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫోబియా, నీకేమన్నా కళ్ళు కనిపించట్లేదా, అక్కడ బాడీ మొత్తం రక్త మరకలతో ఉన్న వ్యక్తి నీకేం కనిపించట్లేదా అని అంటుంది. ఫోబియా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. ఇంకా అదే టైంలో పక్కనే ఉన్న ఒక బౌల్ని తీసుకొని ఆ మనిషి మీద విసరగానే విచిత్రంగా విసిరిన బౌల్ అనేది ఆ మనిషిని పాస్ అవుతూ వెనకల ఉన్న గోడకు తగులుతుంది. ఇది చూసి వెంటనే దయ్యం దయ్యం అని గట్టిగా అరుస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ తనని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ సమయంలోనే దయ్యం అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల మొత్తం దయ్యం లేదని గమనించిన ఆ అమ్మాయి సరదాగా అలా కూల్ అవుతుంది. ఇంకా అదే టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ కి సడన్ గా ఒక ఫోన్ లో మెసేజ్ రావడం వల్ల అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంటే, ఎందుకైనా మంచిది నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఒక డాక్టర్ ని కలవని సలహా ఇస్తుంది. అలా కొంచెం డోర్ ని క్లోజ్ చేసిందో లేదో సడన్ గా దయ్యం అనేది వెనక నుంచి వచ్చి ఆమెని ఒంటరిగా పంపించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని అంటుంది. ఫోబియా దయ్యాన్ని చూసిన భయంలో చాలా భయపడుతూ బయటికి వెళ్లే ప్రయత్నంలో కింద పడిపోతూ ఉంటే ఇది చూసిన దయ్యం ఆమెని పట్టుకొని పైకి లాగాలని ట్రై చేస్తుంది. కానీ ఆమె హ్యాండ్ టచ్ గాక ఆమె కిందనే పడిపోతుంది. ఇంకా దయ్యం ఆ చుట్టుపక్కల కనిపించదు. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి చేతులు టచ్ కాగానే విచిత్రంగా దయ్యం అనేది ఆమె బాడీలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ మనం ఒక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఒకే బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ గురించి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్న టైంలో ఫోబియా వెంటనే నువ్వు నా బాడీలో నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. అతను మాత్రం నేను ఇదే మొదటిసారి ఒక బాడీలోకి వెళ్ళడం, నిజానికి బయటికి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. అయినా సరే ఫోబియా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వెంటనే నా బాడీలో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్తుంది. చాలా ప్రయత్నాల తర్వాత ఎలాగోలా దయ్యం అనేది ఆమె బాడీలో నుంచి బయటికి వెళ్ళేస్తుంది. ఇంకా ఇదంతా చూసిన ఫోబియా ఎలాగోలా దయ్యం అనేది నా బాడీలో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలా సంతోషపడి కొద్ది నిమిషాలు అయిందో లేదో సడన్ గా దయ్యం అనేది మళ్ళీ ఆమె ముందుకు వస్తుంది. ఇక ఈ ఇంట్లో ఉంటే నాకు సేఫ్ కాదని చెప్పి వెంటనే డోర్ వేసి అక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోతుంది. అయితే విచిత్రంగా ఫోబియా ఎక్కడికైతే వెళ్తుందో ఆ దయ్యం గుడికి అక్కడికే పాస్ అవుతూ ఉంటుంది. అలా చాలా దూరం రన్ అయిన తర్వాత లాస్ట్ కు ఫోబియా సిటీ మధ్యలోకైతే వస్తుంది. ఏదైతే చూడొద్దో అప్పుడే అక్కడ అదే చూస్తుంది. ఫోబియా బెస్ట్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కొడుతూ డబ్బులు ఇమ్మని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా మా ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టడం తప్పు అని చెప్తాడు. ఇంకా అతని గుడికి ఆమె దగ్గరికి వెళ్ళి చాలా నైస్ గా, ఇది మా పర్సనల్ ప్రాబ్లం, నువ్వు దూరాల్సిన అవసరం లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుందనే విషయం చెప్తాడు. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడితో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ గుడికి ఏమీ జరిగినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనకల నుంచి అప్పుడే దయ్యం అక్కడికి వచ్చి నేను ముందే రూమ్ లో చెప్పా కదా నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఒక్కడిదానే పంపించద్దని, చూసావు కదా ఇప్పుడు ఏం జరిగిందో అనే విషయాన్ని చెప్తుంది. ఒకవైపు దయ్యాన్ని చూసి చాలా భయపడుతున్న గుడికి ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఆమె ఇప్పటికి సిటీ మొత్తం రన్ చేసి చాలా అలసిపోయి ఉంటుంది. ఇది గమనించిన ఆ దయ్యం ఒకవేళ నీ ఎనర్జీ అనేది డ్రాప్ అయి ఉంటే
ఏం పర్లేదు, నా చేతిని టచ్ చేయి, నీకు ఎనర్జీ వస్తుందనే విషయాన్ని చెప్తుంది. మొదట్లో ఫోబియాకు ఇది నచ్చకపోయినా సరే మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్ ని తన టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఏడిపించేసరికి తప్పక అతని చైన్ పట్టుకొని ఆమె బాడీలోకి అతన్ని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఫోబియా చాలా పెద్ద ఫైటర్ అయిపోతుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది. ఫైటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమె బాడీలో నుంచి అతని ఊడికి బయటకు వచ్చేస్తాడు. కానీ అప్పుడే స్పృహ కోల్పోయాడనుకున్న తన టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ నిద్రలేచి ఇటువైపు సంబరాలు చేసుకుంటున్న ఫోబియా మీద అయితే అటాక్ చేస్తాడు. ఇంకా ఫోబియా గొంతు నొక్కి చంపేపోతాడు. ఇక కొద్ది నిమిషాల్లో చనిపోతుందనుకునే ఆ అమ్మాయికి పక్కనే దయ్యం వచ్చి నా చేయి పట్టుకో అని చెప్తుంది. ఆమె చాలా ట్రై చేస్తుంది, కానీ ఎంత ట్రై చేసినా కూడా అతని చేయి పట్టుకోలేకపోతుంది. ఇంకా అదే టైంలో వెనకల నుంచి ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒక బలమైన బండరాయిని తీసుకొని అతని నెల మీద కొడుతుంది. కొద్ది నిమిషాల్లోనే అతను పక్కన పడిపోయి స్పృహ అయితే కోల్పోతాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు ఫోబియా అయితే ఎలాగోలా నార్మల్ గా అవుతుంది. అండ్ అక్కడ ఇంత జరుగుతున్నా గుడికి ఆ దయ్యం మాత్రం కేవలం ఫోబియాని మాత్రమే వెంటపడిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలాగుంటే తన బెస్ట్ ఫ్రెండ్ ని పట్టించుకోకుండా పక్కనే ఉన్న దయ్యం వైపు అదే పనిగా ఫోబియా చూస్తూ ఉంటుంది. ఇది చూసి తన బెస్ట్ ఫ్రెండ్ కు ఎందుకు అనుమానం వస్తే నువ్వు నిజం చెప్పు, నీకు ఇక్కడ ఎవరన్నా కనిపిస్తున్నారా అనే విషయాన్ని అడుగుతుంది. అక్కడ మాట్లాడితే ఆ సిచ్యువేషన్ అనేది చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పి వెంటనే పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ ఆర్డర్ చేసి ఇక జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంకా ఇలా గుడికి చెప్తుంది, ఈ దయ్యంతో ఎవరూ మాట్లాడలేరు, ఇంకా ఈ దయ్యం గుడికి ఎవరికి కనపరాదు, ఇంకా దీన్ని ఎవరూ టచ్ చేయలేరు, కేవలం ఈ దయ్యం నాకు మాత్రమే కనిపిస్తుంది అని. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ ని కొట్టింది గుడికి ఈ దయ్యమేనా అని అడుగుతుంది. అప్పుడు సమాధానంగా ఫోబియా అవును, నీ బాయ్ ఫ్రెండ్ ని కొట్టింది గుడికి వీడే. నిజానికి వీడు నా బాడీని ఎలా పడితే అలా యూజ్ చేసుకునే అవకాశం వీనికి ఎలా వచ్చిందో గుడికి నాకే తెలియదు అనే విషయాన్ని చెప్తుంది. అలా చెబుతున్న టైంలో ఆమె చేయిని చూసుకోగానే ఒక దారుణమైన గాయం అయితే అవుతుంటుంది. ఇక వెంటనే దయ్యం వైపు చేయి చూపించి చూడు, నువ్వు నా చేయికి ఎలా గాయం చేశావు, అసలు నువ్వు మనిషివే కాదా అని చెప్పి పక్కనే ఉన్న సాల్ట్ వాటర్ ని తీసుకొని అతని తల మీద పోస్తుంది. ఇదంతా గమనించిన తన బెస్ట్ ఫ్రెండ్ వెంటనే ఆమెను కూర్చోబెట్టుతుంది. బికాస్ అక్కడ దయ్యం అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి కనిపించకపోవడం వల్ల ఆమె ఒక మెంటల్ పేషెంట్ లాగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది. దయ్యం మాత్రం ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నీకు చాలా హెల్ప్ చేస్తున్నా కదా, నువ్వు అసలు నన్ను కనీసం దయ్యం తిన్నగుడికి చూడట్లేదు అని కొన్ని జోక్స్ అయితే వేస్తాడు. ఇదంతా ఇలా జరుగుతుంటే సడన్ గా ఫోబియా మాత్రం అవునా సరే అయితే జీవితంలో నాకు కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. కానీ దయ్యం మాత్రం అది మాత్రం అస్సలు వీలు పడేది కాదు. ఎందుకంటే నీకు గుర్తుందా, నిన్న నువ్వు డ్యూటీ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తుంటే మెట్ల మీద ఒక బుల్లెట్ తగిలింది. బహుశా ఆ బుల్లెట్ తగిలి నేను కూడా చనిపోయి ఉండొచ్చు. నువ్వు ఎప్పటి నుంచి ఆ బుల్లెట్ తీసుకున్నావో అప్పటి నుంచి నేను వెంట పడుతున్నా. సో ఆ బుల్లెట్ గుడికి ఒక రీజన్ అవ్వచ్చు అనే విషయాన్ని చెప్తాడు. వెంటనే ఆ బుల్లెట్ ని తీసుకొని విసిరి వేస్తుంటే దయ్యం జరిగిన కథ మొత్తం చెప్తుంది. నా పేరు కూడా కంపెనీలో హిట్ మేర్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. కొన్ని రోజుల క్రితం నన్ను ఎవరు చంపారో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఈ బుల్లెట్ ని నీ దగ్గర నుంచి పడేస్తే నా ఆత్మకు శాంతి అనేది కలగదు. ప్లీజ్ ఈ కొన్ని రోజులు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. అండ్ ఇదంతా చెప్తూ ఆ తర్వాతనే నువ్వు ఎందుకు వాళ్ళందరినీ చంపి నా ఆత్మకు శాంతి కలుగుచ్చు అనే విషయాన్ని చెప్తాడు. ఏంటి నేనా వాళ్ళందరినీ చంపడమా, అది అస్సలు జరిగే పని కాదనే ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తుంది. దీంతో మూవీ సగం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ మూవీ అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినట్టయితే ఖచ్చితంగా తర్వాత పార్ట్ కూడా అప్లోడ్ చేసేస్తా. దానికోసం కామెంట్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.